వెల్కమ్ టు మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. ఆహా ఏమి రుచిలో ఈరోజు ఎలాంటి వెరైటీ చేస్తారో మన షెఫ్ రాజు గారిని అడిగి తెలుసుకుందాం. రాజు గారు ప్లీజ్ వెల్కమ్. హాయ్ రాజు గారు. హలో అండి. సో ఈరోజు మాకు ఏం టేస్టీ వంట నేర్పిస్తున్నారు? ఈరోజు ఒక ఫ్రూట్ సలాడ్ చూపిస్తున్నాను. ఓ హనీ ఫ్రూట్ సలాడ్ అండి. హనీ ఫ్రూట్ సాలెడ్. ఎస్. సో చక్కగా ఫ్రూట్ సాలెడ్స్ అంటేనే అందరికీ చాలా ఇష్టం. ఎస్. సో దాంట్లో మనకి నచ్చిన ఫ్రూట్స్ వేసేసుకొని స్వీట్నెస్ కోసం హనీ యాడ్ చేస్తున్నాం. కొంచెం లైట్ గా సీజనింగ్ కూడా చేస్తున్నాం. ఓకే, చాలా బాగుంటుంది. అంటే సీజన్ గా మనం ఇలా తింటే అన్ని మిక్స్డ్ ఫ్రూట్ లో చాలా బాగుంటుంది. ఓకే, మరి హనీ ఫ్రూట్ సాలెడ్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. హనీ ఫ్రూట్ సాలెడ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తేనె పావు కప్పు, అరటిపండు 1, దానిమ్మ గింజలు 1/2 కప్పు, కివి ముక్కలు 1/2 కప్పు, యాపిల్ 1, నిమ్మరసం 1 టీ స్పూన్, ఉప్పు చిటికెడు, మిరియాల పొడి 1 టీ స్పూన్, పుదీనా కొద్దిగా, కర్బూజా ముక్కలు 1/2 కప్పు, ఫ్రెష్ క్రీమ్ పావు కప్పు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకేనండి. ఫ్రూట్ సలాడ్ జనరల్ గా మనం ఈజీగా చేసుకోవచ్చు. అంటే సీజనల్ గా దొరికే ఫ్రూట్స్ మనం యూజ్ చేసేసుకుని. మీరు ఇక్కడ ఫస్ట్ ఈ మస్క్ మెలన్ అవన్నీ కట్ చేసి. మస్క్ మెలన్ అంటే ఇప్పుడు మనకి ఆ పింకిష్ కలర్ లోనే కాకుండా ఇప్పుడు డిఫరెంట్ కలర్స్ లో కూడా వస్తుంది. అంటే వాటర్ మెలన్ ఎలాగైతే ఎల్లోయిష్ కలర్ లో కూడా వస్తుంది కదా. సో ఇది కొంచెం మనకి ఇలా వైట్ కలర్ లో కూడా వస్తుంది. బట్ స్వీట్నింగ్ అనేది సేమ్ అలాగే ఉంటుంది. ఓకే. కర్బూజా, అలాగే దానిమ్మ గింజలు, అలాగే కివీ ఫ్రూట్ ఉంది. సో దీని స్కిన్ తీసేసి మనం దీంట్లో యాడ్ చేసుకున్నాం. సో వాటర్ మెలన్ లాంటి అంటే కొంచెం వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఫ్రూట్స్ దీంట్లో యాడ్ చేసుకుంటే మనకు కొంచెం వాటరీగా అయిపోతుంది. సో కాబట్టి అలాంటివి లేకుండా చూసుకోవాలి. సో మన చాయిస్ అండి. స్కిన్తో కావస్తే స్కిన్తో వేసుకోవచ్చు, స్కిన్ తీసేసైనా మనం యాడ్ చేసుకోవచ్చు అండి. బేసిక్గా మనకి ఫ్రూట్ సలాడ్స్ అంటేనే అంటే లైట్గా ఉంటుంది అండ్ ఫిల్లింగ్గా కూడా ఉంటుంది. అంటే మనం తీసుకునే క్వాంటిటీని బట్టి. అండ్ ఆ మిక్స్డ్ ఫ్రూట్స్ కాంబినేషన్ అనేసరికి అందరూ కొంచెం హ్యాపీగా తినేస్తూ ఉంటారు. ఎందుకంటే ఒక ఫ్రూట్ కొద్దిగా ఎక్కువ తినాలన్నా, ఒకటే యాపిల్ కొన్ని ఎక్కువ కట్ చేసుకొని తినాలన్నా మనకు అప్పుడప్పుడు కొద్దిగా బోర్ కొడుతూ ఉంటుంది. సో యాపిల్ గురించి తెలిసింది అందరికీ. సో తినే ముందు అంటే ఒకవేళ స్కిన్తో పాటు తింటే బాగా క్లీన్ చేసుకుని, ఎందుకంటే ఇవాళ రేపు మనకు మార్కెట్లో కొంచెం ఆ వ్యాక్స్ అవి ఎక్కువగా వస్తున్నాయి కదా. సో దాని బదులు చక్కగా ఇంకా స్కిన్ పీల్ చేసేస్తే కొంచెం టెన్షన్ ఉండదు. అంటే అది వరకు ఫైబర్ అని చెప్పి స్కిన్ తో పాటు తినమనేవాళ్ళు. అవునండి. బట్ ఇప్పుడు ఆ స్కిన్ కి ఏం పూస్తున్నారో తెలియట్లేదు. సో దాన్ని క్లీన్ చేసుకొని తినడం, లేదా మీరు చెప్పినట్టుగా స్కిన్ తీసేసుకొని తినడం చాలా. సో అరటిపండు కూడా తీసుకున్నప్పుడు మరీ మెత్తది కాకుండా కొంచెం మధ్యస్థంగా ఉన్న తీసుకుంటే మనకు ముక్క అలాగే ఉంటుంది. కొంచెం మరి ఇట్లా పేస్ట్ లాగా అయిపోతుంది. కొంచెం మొత్తం మ్యాష్ అయిపోతే అది కొంచెం జిగురులా వచ్చేస్తుంది. సో ఒకసారి బాగా కలిపేసి కాస్త పక్కన పెట్టేసుకుంటే సో వీటిలో ఉండే ఆ స్వీట్నింగ్ అనేది ఒకదాని నుంచి ఒకటి కొంచెం ట్రాన్స్ఫర్ అవుతుంది. సో జనరల్గా మనం వెజిటేబుల్ కుచుంబర్ సలాడ్ కానీ లేదా టాస్ సలాడ్ చేసుకున్నప్పుడు చేస్తాం కదా. సో ఫ్రూట్స్లో కూడా అలా చేసుకోవచ్చండి. సో మొత్తం సీజనింగ్ చేసిన తర్వాత ఆ ఫ్లేవర్ ఎక్కువగా ఉంటుంది కదా. బట్ ముందు కొంచెం ఇలా కలిపేసి ఒక 2-3 నిమిషాలు అలా పక్కన పెట్టేసుకుంటే బెటర్ అది. సో ఇది కాసేపు మనం పక్కన పెట్టేసేద్దామండి. సో మేము చిట్కా చూస్తాం. ఓకేనండి. ఓకే, మరి ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. మిరపకాయ కారం అంటే మంచి ఎర్రటి రంగుతో కనిపించాలి, అలాగే కారం కూడా బాగా ఉండాలి. ఇలాంటప్పుడే దాన్ని మిరపకాయ కారం అంటాం కదా. మరి కొన్నిసార్లు మిరపకాయ కారం అంత కలర్ఫుల్గా ఉండదు. అది మరింత ఎర్రగా రావాలంటే మాత్రం ఈ చిట్కా ఉపయోగపడుతుంది. మిరపకాయలు పొడి కొట్టించేటప్పుడు అందులో కొద్దిగా నూనె కూడా వేసినట్లయితే మిరపకాయ కారం అనేది మరింత ఎర్రగా వస్తుంది. చిట్కా చూసారు కదండి, సరిపోతుందా రాజు గారు? సరిపోతుందండి. దీన్ని ఇప్పుడు మనం కొంచెం సీజనింగ్ చేసుకున్నాం. హనీ అన్నాం కదండి. సో హ్యాపీస్ హిమాలయ హనీ వాడుతున్నానండి. ఓకే. సో టేస్ట్ బాగుంటుంది, న్యాచురల్.
బేసిక్ అప్పుడప్పుడు మనకి ఫ్రూట్స్ అన్నీ కూడా స్వీట్గా ఉండవు కదా. అవునండి. సో ఇలా హనీ కాంబినేషన్ అయితే మనకు చక్కగా హనీ స్వీట్నెస్తో చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. అంటే చాలా మంది కొంచెం ఇట్లా షుగర్ కానీ షుగర్ పౌడర్ ఇట్లా యాడ్ చేస్తూ ఉంటారు. సో దానికి బదులు ఇలా హనీ యాడ్ చేసుకుంటే మనకి ఇది కొంచెం నేచురల్ సోర్స్ ఇది కదా స్వీట్నింగ్ అనేది. సో హెల్త్ వైజ్గా కూడా మనకి చాలా మంచిది. ఎస్. సో దీంట్లోనే ఫ్రెష్ క్రీమ్, సో అలాగే ఎంత ఫ్రూట్స్ ఉన్న కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తే ఆ టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే కొద్దిగా మిరియాల పొడి, సో లేదా మనకు ఆ పెప్పర్ మిల్ ఉంటే సో ఫ్రెష్గా వేసుకుంటే ఇంకొంచెం బాగుంటుంది ఇది. సో కొద్దిగా నిమ్మరసం, సో పైనాపిల్ కానీ ఆరెంజెస్ ఇలాంటి మనం వేసుకున్నప్పుడు అప్పుడు నిమ్మరసం అక్కర్లేదు మనకి. సో వీటన్నిటితో పాటు కొద్దిగా పుదీనా కూడా యాడ్ చేసుకున్నాం. సో ఫైన్గా చాప్ చేసేసుకుంటే మనకి ప్రతి ఒక్క ముక్క కూడా చిన్న చిన్నగా పట్టేసుకుంటుంది. సో మళ్ళీ ఒకసారి ఇవన్నీ బాగా మిక్స్ చేసేసుకున్నాం. సో సీజన్కి తగ్గట్టుగా కావాల్సిన మనం చల్లగా సర్వ్ చేసుకోవచ్చు, లేకపోతే ఇప్పుడు మనకు వింటర్ కాబట్టి డైరెక్ట్ ఇలా మిక్స్ చేసేసుకొని కాసేపు పక్కన పెట్టేసి డైరెక్ట్ అలా సర్వ్ చేసేసుకోవచ్చు. ఓకే. సో మనకు రెడీ అయిపోయింది. సో ఈ సీజన్లో మనం హనీ కూడా తీసుకుంటే చాలా మంచిదండి. సో కాబట్టి ఇలా హనీ బేస్డ్ ఉండే ఏమైనా ఫ్రూట్ సలాడ్స్ కానీ ఏమన్నా ఇవి చేసుకుంటే మనకు బాగుంటుంది. సో డిస్ప్లే చేసుకునేటప్పుడు మస్క్ మెలన్ హాఫ్ కట్ చేసి దాన్ని జస్ట్ బౌల్లా చేసి కానీ లేదా పంప్కిన్లో కానీ బాస్కెట్ షేప్లో చేసి సో అలా కూడా మనం ప్రెజెంట్ చేసుకుంటే అంటే చిన్న చిన్న పార్టీలు ఉన్నప్పుడు ఇంకొంచెం బాగుంటుంది, ప్రెజెంటేషన్ బాగుంటుంది. సో కొద్దిగా బాదం, సో కావాలంటే ఇంకాస్త హనీ కూడా వేసుకోవచ్చు, అది మన ఇష్టం. ఓకే. ఓకే. యమ్మీ యమ్మీగా హనీ ఫ్రూట్ సలాడ్ రెడీ అండి. సో మరి హనీ ఫ్రూట్ సాలడ్ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. హనీ ఫ్రూట్ సాలడ్ తయారు చేసే విధానం: ఒక బౌల్లో కర్బూజా ముక్కలు, దానిమ్మ గింజలు, కివి ముక్కలు, ఆపిల్ ముక్కలు, అరటిపండు ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో తేనె, ఫ్రెష్ క్రీమ్, ఉప్పు, మిరియాల పొడి, నిమ్మరసం, పుదీనా వేసి బాగా కలుపుకోవాలి. ఆపై పుదీనాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే హనీ ఫ్రూట్ సాలడ్ రెడీ. హనీ ఫ్రూట్ సాలడ్ తయారీ విధానం చూసారు కదా, టేస్ట్ చూసేద్దాం రాజు గారు. ఓకేనండి. సో మనం యాడ్ చేసుకున్నది హనీ కానీ సాల్ట్, పెప్పర్ కూడా యాడ్ చేసాం, కొంచెం పుదీనా కూడా యాడ్ చేసాం కదండి. ఇంకా అడిషనల్గా కావాల్స్తే కొంచెం అల్లం రసం కూడా 2-3 డ్రాప్స్ వేసుకుంటే సూపర్గా ఉంటుంది ఫ్రూట్ సలాడ్లో. చాలా బాగుంది. అంటే ఆ బాదం పలుకులు కూడా అలా కొద్దిగా క్రంచీగా తగులుతూ, మీరు అంటే ఇంకొంచెం నట్స్ ఎక్కువ యాడ్ చేసుకున్నా కూడా ఎలాగో ఫ్రూట్స్ అనేవి మనకి సాఫ్ట్ గానే ఉంటాయి కదా. అవునండి. చాలా బాగుంది రాజు గారు. ఆ హనీ టేస్ట్ కూడా చాలా బాగా తెలుస్తుంది. ఆ ఫ్రూట్ ఫ్లేవర్స్ కూడా ఒకదాని ఒకటి అన్నిటికీ ఇదయ్యి మంచి ఫ్రూట్ సలాడ్ అంటేనే మనకి మిక్స్డ్ ఫ్లేవర్స్ కదా, చాలా బాగుంటుంది, చాలా మందికి ఇష్టం ఇలా. యా, సో వెరీ టేస్టీ. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఫ్రూట్ సలాడ్లు షుగర్ అలా వాడకుండా ఇలా హెల్దీగా హనీతో చేసుకుంటే మనకి హెల్త్ వైజ్గా బాగుంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. చక్కెర నిల్వ ఉంచిన డబ్బాలో అడుగున ఒక 4-5 లవంగాలు కనుక వేసుకున్నట్లయితే చీమలు రాకుండా ఉంటాయి. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జంటగా వంట. ఓకే, మరి వాళ్ళ కపుల్ రెడీగా ఉన్నారు కదండి. మరి ఎలాంటి టేస్టీ వెరైటీస్ చేస్తారో చూద్దాం. నమస్తే అండి, మీ పేరేంటి? శ్రీనివాస్ గారు. ఏం చేస్తూ ఉంటారు? బిజినెస్ అండి. వెరీ గుడ్. హలో అండి. హలో అండి. మీ పేరేంటి? మా పేరు జయశ్రీ అండి. జయశ్రీ గారు, ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? మెహదీపట్నం. మెహదీపట్నంలో ఉంటారా? వెరీ గుడ్. సో మరి మీకు వంటలు టచ్ ఉందా అండి? అప్పుడప్పుడు ఎప్పుడైనా ఆవిడ ఊర్లో లేనప్పుడు చేస్తాను.
వెరీ గుడ్. సో మరి అయితే ఈరోజు ముందు ఎవరు మొదలు పెడతారు? మీరు చేస్తారా? ఏం చేస్తారు? దోసకాయ పచ్చడి చేస్తారు. వెరీ గుడ్. ఓకే, మరి దోసకాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఏంటి ఒకసారి చూద్దాం. దోసకాయ పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: దోసకాయ ముక్కలు 1 కప్పు, ఎండుమిరపకాయలు 4, ధనియాలు 1 టీ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, మెంతులు 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కరివేపాకు 2 రెమ్మలు, చింతపండు కొద్దిగా, ఇంగువ చిటికెడు, పోపు దినుసులు 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, మొదలు పెడదామండి. ఫస్ట్ వేయించుకోవాలి ఏమన్నా మనము? ఆయిల్ జస్ట్ ఇది వేయించుకోవటానికంటే. మీకు షాప్ కాబట్టి మీకు అన్ని ఐడియా ఉంటాయి కదా, ఏవేవి ఏంటనేది. అంటే చాలా మందికి తెలుసు కానీ గబుక్కున పేర్లు మర్చిపోతూ ఉంటారు. ఎండుమిర్చి, సో మొత్తం కారం అంతా ఇంక ఎండుమిరపకాయలేనా పచ్చళ్ళు? పచ్చిమిర్చి ఏం లేదు? పచ్చిమిర్చి. ఓకే. సో ఇది ఎప్పటికప్పుడు చేసుకొని తినేసారు, రోడ్ పచ్చడి లాగా. ఓకే. పచ్చళ్ళు ఇష్టమా బాగా మీకు ఇంట్లో? పచ్చళ్ళు చాలా నాకు కూడా చాలా ఇష్టం పచ్చళ్ళు. బాగుంటాయి కదా చక్కగా, ఇలా దోసకాయ పచ్చడి, బీరకాయ పచ్చడి. ఎవరు నేర్పించారు మీకు ఈ దోసకాయ పచ్చడి? అప్పుడప్పుడు లేనప్పుడు వాళ్ళు. పచ్చళ్ళు అయితే హ్యాపీగా ఒకసారి చేసి పెట్టేసుకుంటే ఒక 2 రోజులు అలా తినేయచ్చు కదా. సో ఆవాలు, ధనియాలు, జీలకర్ర, ఓకే, మెంతులు, కొంచెం పసుపు, కొద్దిగా ఇంగువ యాడ్ చేయాలండి. ఓకే, ఫ్లేవర్ బాగుంటుందేమో. అంటే పోపులో వేస్తారు కదా, ఇట్లా వేయించేటప్పుడు వేసుకుంటే బాగుంటుందా? కొంచెం తగ్గిద్దాం. మీ పెళ్ళి ఎన్నాళ్ళు అయిందండి? 15 years. 15 years. ఓకే. అప్పటి నుంచి హైదరాబాద్లో నేనా ఉండటం? బార్న్ అండ్ బ్రాట్ అప్ అంతా హైదరాబాద్. మీరు కూడా హైదరాబాదేనా? ఓకే, సరిపోతుందా ఇది? ఆఫ్ చేసేనండి. జార్లో తీసేస్తారా? జార్లో తీసేస్తా. ఈ మధ్య కాలంలో మీరు వంట చేసి ఎన్ని రోజులైంది? 6 months అవుతుందండి. 6 months అవుతుందా? దోసకాయ ముక్కలు, ఓకే, సాల్ట్ అండి, రెండు మూడు చింతపండు అండి. ఓకే, ఇంకా నీళ్ళేమి వేయక్కర్లేదేమో? వాటర్ అవసరం లేదండి. ఓకే, అయిపోయిందా? మంచి ఎర్రగా వచ్చింది. యూజువల్గా దోసకాయ పచ్చడి ఎప్పుడు కొంచెం తెల్ల తెల్లగా ఉంటుంది కదా, ఎండుమిర్చి వేయటం వల్ల. సో 6 నెలల నుంచి ఆవిడ ఎక్కడికి వెళ్ళలేదు కాబట్టి మీకు వంట చేసే అవకాశం రాలేదన్నమాట. ఆవిడ వెళ్తేనే ఎందుకు వంట చేయాలి? ఆవిడ ఉన్నప్పుడు కూడా చేయొచ్చు కదా పాపం. అప్పుడప్పుడు షాప్ లో బిజీ ఉంటారా బాగా? ఓకే. ఇప్పుడు మనం పోపు పెట్టుకుంటాం. పోపు గింజలు. ఓకే. సో మీకు పచ్చళ్ళు మొత్తానికి బాగా ఇష్టమా అయితే? ఓకే. కూరలు ఏమైనా వచ్చా అండి? ఓన్లీ పచ్చళ్ళేనా? అంటే నాన్ వెజ్ వస్తుందండి. నాన్ వెజ్ వస్తుంది బాగా, వెజ్ తక్కువ. ఓకే. ఎండుమిర్చి అండి ఒక 4. పిల్లలు ఉన్నారా? 3 అబ్బాయిలు. ఏం చదువుతున్నారు? పెద్ద అబ్బాయి 9th, ఓకే, చిన్న అబ్బాయి 8th, ఇంకా చిన్న అబ్బాయి 5th క్లాస్. 3 మగ పిల్లలు. ఫుల్ గోల మామూలు గోల కదా. ఎప్పుడు క్రికెట్లు, బ్యాట్లు, బాల్ అంతేనా? ఏం పేర్లు మీ పిల్లల పేర్లు? లలిత్ కుమార్ పెద్ద అబ్బాయి, రెండో అబ్బాయి రోహిత్, చిన్న అబ్బాయి ప్రణీత్. ఓకే. అన్ని తింటారా అండి మీ పిల్లలు? వెజిటబుల్స్ అన్ని ఏమి పే చేయమంటారు? ఏమి లేదండి. 3కి మరి 3 రకాలు కావాల్సి వచ్చినప్పుడు ఏం చేస్తారు? అట్లేం లేదండి, ఏది చేసినా తింటారు. పప్పు కంపల్సరీ ఉంటుంది కదండి, డైలీ పప్పు అవుతుంది. ఓకే. సో పప్పుతో అడ్జస్ట్ అయిపోతుంది. ఇందులో ఇంకేం అక్కర్లేదండి? ఇందులో అక్కర్లేదండి, దాంట్లో వేసాం కాబట్టి. సో
సో చక్కగా ఇలా ఎప్పుడైనా వైఫ్స్ ఊరు వెళ్ళినప్పుడు మగవాళ్ళు చేసుకోవడానికి ఈజీగా నేర్పిస్తున్నారు అనమాట. బేసిక్ గా ఇలాంటి పచ్చళ్ళు చక్కగా వేడివేడి అన్నంలో చాలా బాగుంటుంది. మొత్తానికి 6 నెలలు గ్యాప్ వచ్చినా బాగానే గెరిటి తిప్పం మర్చిపోలేదు. యూజ్ అవుతుంటది కదండి. అదే అదే ఓకేనా, ఆఫ్ చేసేనా. మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇంగువ అన్ని మెంతులు అన్ని వేసాము. మెంతులు, ఇంగువ, జీలకర్ర ఆవాలు ఉంటాయి కానీ అందులో. అవును, అన్ని గ్రైండ్ అయ్యేసరికి మంచి స్మెల్ వచ్చేస్తుంది, కమ్మటి వాసన వస్తుంది. ఓకే, సో దోసకాయ పచ్చడి రెడీ. ఓకే, మరి దోసకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. దోసకాయ పచ్చడి తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, ఆవాలు, ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఇంగువ వేసి వేయించాలి. ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టాలి. దీనిలో దోసకాయ ముక్కలు, ఉప్పు, చింతపండు వేసి మిక్సీ పట్టి పచ్చడి సిద్ధం చేసుకోవాలి. పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో పచ్చడి వేసి బాగా కలుపుకోవాలి. అంతే, దోసకాయ పచ్చడి రెడీ. దోసకాయ పచ్చడి తయారీ విధానం చూసారు కదా, రాజు గారు టేస్ట్ చూద్దామా? ఓకే, కారం కారంగా బాగుంది. సో వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని అలా తింటే సో ఈ కారం అనేది అప్పుడేం తెలియదు. అన్నంలో కలుపుకుంటే అంత తెలియదు. మనం ఇప్పుడు ఉట్టి తింటున్నాం కాబట్టి ఫ్రెష్ గా రుబ్బింది కొంచెం అనిపిస్తుంది. అండ్ అంటే దోసకాయ కూడా కొంచెం మంచి పుల్లగా ఉన్నట్టుంది కాబట్టి కంపారిటివ్లీ కొంచెం తగ్గించినట్టే. సో బాగుందండి, బాగా చేశారండి, చాలా బాగుంది. దోసకాయ పచ్చడి చూసారు కదండి. మరి మీరు కూడా ఇలాగే జంటగా మా షోలో పార్టిసిపేట్ చేయాలంటే SMS చేయాలి. SMS ఎలా చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. సో మరి చూసారు కదండి, చాలా సింపుల్ పచ్చడి, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. డైనింగ్ టేబుల్ మధ్యలో ఒక బౌల్లో పుదీనా కాస్త ఉంచుకున్నట్లయితే ఈగలు, దోమలు ఇంట్లో ఎక్కువగా రాకుండా ఉంటాయి. ఒక వంట చూసారు కదండి, మరి ఇప్పుడు నెక్స్ట్ వెరైటీ చూద్దాం. జయశ్రీ గారు రెడీయా? మీరేం చేస్తారు వంట? ఆలు మునక్కాడ మసాలా కర్రీ. ఆలు మునక్కాడ మసాలా చేస్తారా? ఓకే, ఆలు మునక్కాడ మసాలా కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఆలు మునక్కాడ మసాలా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళదుంప ముక్కలు 1 కప్పు, తరిగి ఉడికించిన మునక్కాడలు 2, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, పచ్చిమిరపకాయలు 4, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, పల్లీలు 1/2 కప్పు, నువ్వులు 3 టేబుల్ స్పూన్లు, ఎండు కొబ్బరి 1/2 కప్పు, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దామా జయశ్రీ గారు? ఆయిల్ పోసుకోవాలి ముందుగా. సో దీనికి ముందు మునక్కాళ్ళు, బంగాళదుంప ఉడికించి పెట్టుకోవాలండి. ఓకే, సో అప్పుడైతే మనకు కొంచెం తొందరగా అయిపోతుంది. మిర్చి వేసుకోవాలి. అవి అలాగే వేసేసామి, కట్ చేసుకోకర్లేదు? ఏం లేదు, అంతే ఆపట్లేదు. ఓ, అంటే మనకు కావాలంటే మధ్య మధ్యలో అలా తింటానుక మీరు అలాగే వేస్తారా? ఇలాగే ఇలాగే చిన్న చిన్నగా ఉంటే మళ్ళీ వస్తాయని. ఇలా అయితే తీసి పెట్టేయడానికి. ఓకే ఓకే ఓకే. బట్ ఇలా వేస్తే కొంచెం ఇట్లా మరి చిటిపట్లు ఆడతాయి కదా, పేలుతుంటాయి. ఆనియన్ వేసి వేస్తాం కదా. ఓకే ఓకే. మసాలా పేస్ట్ ఏమైనా రెడీ చేసుకోవాలా దీనికి? ఇది కొబ్బరి, నువ్వులు, పల్లీలు, కొబ్బరి, నువ్వులు, పల్లీలు పేస్ట్ వేసుకున్నాం. సో ఉల్లిపాయ ముక్కలే. సో ఈ కూరకి ఇలా పొడవుగా కోసుకుంటే బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్. సో పొద్దున్నే ఫాస్ట్గా పనులన్నీ చేసేసుకుంటారా మీరు పిల్లలు వెళ్ళేటప్పటికి? పొద్దున పిల్లలకి టిఫిన్ చేసి వాళ్ళు వెళ్ళిపోతారు స్కూల్కి. తర్వాత మళ్ళీ లంచ్ టైం మళ్ళీ టిఫిన్ పంపిస్తాను. ఓహో, పట్టుకెళ్ళరు? పట్టుకెళ్ళరు. పసుపు. ఓకే.
యూజువల్గా మనం ఫ్రైస్కి అయితే ఇలా కొంచెం పొడుగ్గా కోసుకుంటాం కదా ఉల్లిపాయలు, మీరు ఇలా కర్రీస్కి కూడా ఇలా వేసుకుంటారా? కర్రీస్కి కూడా ఇలాగే వేస్తాం. ఓకే ఓకే. బంగాళదుంపలు వేసేయాలి, మునక్కాడ. మీకు చక్కగా కూరగాయలకి అయితే సరుకులకి ఎక్కడికి బయటికి వెళ్ళే పని ఉండదు కదా, అన్ని ఇంట్లోనే. అన్ని ఇంట్లోనే, ఎప్పుడు ఏది అయిపోయింది అనే బాధ ఉండదు. ఇలాంటి బిజినెస్లు కొన్ని ఉంటే ఇలాంటి బెనిఫిట్స్ ఉంటాయి. అంటే ఇవి మనకి డైలీ నీడ్స్ కదా. మనం ఆ పేస్ట్ అది వేసుకుంటే గ్రేవీలా వస్తుంది. గ్రేవీ పచ్చిమిర్చి వేసినాం కదా, కారం కొద్దిగా, సాల్ట్ వేయాలండి. ఓకే. మా ప్రోగ్రామ్ చూస్తుంటారా? డైలీ కంపల్సరీ చూస్తారా? మరి ట్రై చేస్తారా? చూసిన ట్రై చేస్తామండి. పేస్ట్ కొబ్బరి నువ్వులు పల్లీలు పేస్ట్ చేసుకుని ఇందులో వేసేయాలి. నీళ్ళు కొద్దిగా వాటర్. మీరు ముందు హైదరాబాద్లో ఏ ప్లేస్లో ఉండేవాళ్ళు? మేము ఇక్కడే పుట్టి పెరిగామండి. అదే ఇప్పుడు పెళ్ళయ్యాక మెహదీపట్నం షిఫ్ట్ అయ్యారా? అత్తయ్య వాళ్ళది మెహదీపట్నం, అమ్మ వాళ్ళది బేగంపేట. అదే బేగంపేట నుంచి మెహదీపట్నం వచ్చారన్నమాట. మగ్గనే వాళ్ళండి. సో మూత పెడదామా అయితే? సో అన్నీ వేసేసినట్టే కదా? అన్నీ అయిపోయింది. సో జస్ట్ మగ్గితే కొంచెం మసాలా యాడ్ చేసుకోవాలి. మసాలా, కొత్తిమీర వెయిట్ చేద్దాం. సో ఇది మనకి దేంట్లోకి బాగుంటుందండి? అన్నంలోకి, చపాతీలోకి బాగుంటుంది. అన్నంలోకి దేంట్లోకైనా బాగుంటుంది. ఓకే. కర్రీ కదండి, రెండిట్లో బాగుంటుంది. సో వెజిటబుల్స్ కూడా అన్ని మనకు కావాల్సినవి యాడ్ చేసుకోవచ్చు కదా. ఒకసారి తిప్పేసేది. పల్లి పేస్ట్ వేస్తే కొంచెం కూరలు ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తాయి కదా, గ్రేవీ కూడా చిక్కగా వచ్చినట్టు టేస్ట్. మరి సమ్మర్ హాలిడేస్ అలా వస్తే మీ పిల్లల్ని ఎక్కడికైనా తీసుకెళ్తారా బయట ప్లేసెస్కి? ఇంకా అందరు ఇక్కడ ఇంటికి వెళ్తారు, బేగం అక్కడ వెళ్ళిపోతారు. ఓకే. కొద్దిగా గరం మసాలా, కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్. రెడీ అండి, మునక్కాయ ఆలు మసాలా కర్రీ రెడీ. ఓకే ఓకే. మరి ఆలు మునక్కాడ మసాలా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఆలు మునక్కాడ మసాలా తయారు చేసే విధానం: ముందుగా నువ్వులు, పల్లీలు, ఎండు కొబ్బరి కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పసుపు, ఉడికించిన బంగాళదుంప ముక్కలు, మునక్కాడలు, కారం, ఉప్పు, ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తర్వాత ధనియాల పొడి, గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఆలు మునక్కాడ మసాలా రెడీ. కర్రీ తయారీ విధానం చూసారు కదా. రాజు గారు టేస్ట్ చూద్దామా? ఓకే. బాగుందండి. సో అంటే ఆలు ఫ్లేవర్ తెలుస్తుంది, ఆ టేస్ట్ అనేది మునక్కాడ చెప్పనక్కర్లేదు. సో అది ఏ డిష్తో యాడ్ చేసినా అది కొంచెం ఎక్కువగానే తెలుస్తూ ఉంటుంది ఆ టేస్ట్ అనేది. సో ఇక్కడ బాగుందండి. సో కొంచెం ఆ స్పైసీ అనేది కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది. రెండు కూడా బాగున్నాయి. సో కొంచెం ఘాటుగా ఇద్దరు కూడా ఘాటుగా చేశారు. కొంచెం స్పైసీ ఎక్కువ తింటారు ఇంట్లో, కొంచెం స్పైసీగా తింటారు, అలవాటు చెయ్యి అలా పడిపోయింది. సో బాగున్నాయండి. సో కొంచెం బెటర్గా పచ్చడి అండి. సో ఈ డిష్ కూడా బాగుంది, బట్ కొంచెం సాల్ట్ ఎక్కువ పడిపోయింది వేసేటప్పుడే నేను అనుకున్నాను. ఒకసారి అలా పడిపోతుంది. సో అయితే శ్రీనివాస్ గారు ఇవాళ విన్నర్ అనమాట. కంగ్రాచులేషన్స్. సో శ్రీనివాస్ గారు, మీకు తెలుగు రుచి నుంచి కళాంజలి వల్ల గిఫ్ట్ వచ్చారండి. వెల్కమ్. జయశ్రీ గారు, మీకు కూడా తెలుగు రుచి నుంచి గిఫ్ట్ అండి. సో థ్యాంక్స్ అండి ఇద్దరికి కూడా, చక్కగా వచ్చి పార్టిసిపేట్ చేస్తారు. సో మరి చూసారు కదా ఇవాళ వంటల్ని, మీరు కూడా ట్రై చేయండి. మరి మీరు జంటగా మా షోలో పార్టిసిపేట్ చేయాలంటే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం.
ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మనం గారెలు వేసుకోవడానికి కానీ లేకపోతే ఇడ్లీ దోశకి కానీ మిక్సీలో మినప్పప్పును రుబ్బుకుంటూ ఉంటాం. ఇలాంటప్పుడు ఈ మినపప్పు రుబ్బుకోవడానికి మిక్సీలో మామూలు నీళ్లు వేయడం కంటే కూడా ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచినటువంటి చల్లటి నీళ్ళని కనుక వేసుకున్నట్లయితే పిండి బాగా పొంగుతుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ సెలబ్రిటీ స్పెషల్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను గీతా భగత్. ఈ రోజు కూడా ఒక కొత్త రెసిపీతో మిమ్మల్ని అందరినీ పలకరించడానికి, అలరించడానికి, ఎంటర్టైన్ చేయడానికి, మంచి రెసిపీ ఇవ్వడానికి తెలుగు రుచిలో సెలబ్రిటీ స్పెషల్లో నేను వచ్చేసానమాట. ఈ రోజు మీ అందరి కోసం ఏం చేస్తున్నాను, ఈ రెసిపీని మీరు ఎన్నో విధాలుగా చూసి ఉంటారు ఈ ఐటెంని, బట్ ఈ రోజు కొంచెం కొత్తగా ట్రై చేసి మీ అందరికీ అందిస్తున్నాను. అదేంటి అంటే రవ్వ కజ్జికాయలు అనమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ రవ్వ కజ్జికాయలకి కావాల్సిన పదార్థాలు ఏంటి నోట్ చేసుకోండి. రవ్వ కజ్జికాయలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉప్మా రవ్వ 1 కప్పు, తురిమిన బెల్లం 1/2 కప్పు, ఉప్పు చిటికెడు, మైదా పిండి 1 కప్పు, యాలకుల పొడి 1 టీ స్పూన్, తురిమిన పిస్తా కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, నూనె 1 టేబుల్ స్పూన్. రవ్వ కజ్జికాయలకి కావాల్సిన పదార్థాలు ఏంటి నోట్ చేసుకున్నారు కదా. మరి దీని తయారీ విధానం ఇప్పుడు మనం చూసేద్దాం. అయితే రవ్వ కజ్జికాయలకి ముందు కావాల్సింది మైదా పిండి అండి, కొద్దిగా ఉప్పు, అలాగే నూనె, సరిపడా నీళ్లు వేసుకొని ఇలా మనకి పూరి ఒత్తుకోవడానికి సరిపడాగా మనం దీన్ని రెడీ చేసుకోవాలన్నమాట ఈ పిండిని. ఎందుకంటే నేను ముందే రెడీ చేసి పెట్టాను, నాకు పూరి ఈజీగా అవుతుంది అండ్ పిండి సాఫ్ట్ అవుతుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి దీంట్లో రవ్వ, ఇది బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ మనం యూజ్ చేస్తూనే ఉంటాము రోజు ఇంట్లో. మరి ఈ రవ్వని కొద్దిగా అంతా నెయ్యి వేసుకుందాం ముందు ప్యాన్లో. ఘీ మెల్ట్ అయింది అండ్ హీట్ అయింది కదా, ఇప్పుడు దీంట్లో మనం రవ్వ వేసుకుందాం. సో కాస్తంత కలర్ చేంజ్ అవుతున్నప్పుడు మనం ఆపేయాలి, లేకపోతే మరీ రవ్వని ఎక్కువ హీట్ చేసినా కూడా ప్రాబ్లమే, ఫ్రై చేసినా కూడా. సో పైగా నేతిలో మనం దీన్ని ఫ్రై చేస్తున్నాం కాబట్టి చక్కగా పొడి పొడిలాడుతున్నట్టు కనిపిస్తుంది మనకి. అండ్ కజ్జికాయల్లో చాలా రకాలు ఉంటాయండి. సో ఇలా మనం రవ్వ కజ్జికాయలు చేస్తున్నాం. మామూలుగా అయితే లోపల స్టఫ్ చేసేదాన్ని రకరకాలుగా చేస్తూ ఉంటారు. కొబ్బరి కజ్జికాయలు ఉంటాయి అండ్ బెల్లం కజ్జికాయలు ఉంటాయి, షుగర్తో చేస్తూ ఉంటారు, పుట్నాల పొడితో చేస్తూ ఉంటారు. ఇలా రకరకాల కజ్జికాయలు ఉంటాయి అన్నమాట. ఇది ఫ్రై అయిపోయింది కదా, ఇక మనం స్టవ్ ఆపేద్దాం. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. సో వేయించిన రవ్వ దీంట్లోకి తీసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో షుగర్ ఆర్ బెల్లం దేనైనా యూజ్ చేయొచ్చు, బట్ దీంట్లో అయితే నేను బెల్లాన్ని యూజ్ చేస్తున్నాను. తురిమిన బెల్లం, మనకి స్టఫ్ ఎంత కావాలో అంత వేసుకోవాలి. అలాగే దీంట్లో వేసుకుందాము ఇలైచీ పౌడర్ ఫ్లేవర్ కోసం, అలాగే తురిమిన పిస్తా టేస్ట్ కోసం, అలా పలుకులు తగులుతూ ఉంటే బాగుంటుంది కదా. అండ్ డ్రై ఫ్రూట్స్ ఏదైనా కూడా తింటే హెల్త్ కూడా చాలా మంచిది. దీంట్లో అన్నీ కూడా హెల్దీ ఇంగ్రీడియంట్సే పడ్డాయి కదా, సో బెల్లం కూడా చాలా మంచిది. అండ్ అలాగే మనం రవ్వ యూజ్ చేసాము అండ్ పిస్తా కూడా యూజ్ చేసాము ఫ్లేవర్ కోసం, కొద్దిగా ఇలాచీ పౌడర్ యూజ్ చేసాం. అయితే ఇప్పుడు దీని అంతటిని కూడా చక్కగా కలుపుకుందాం. సో మనకి కజ్జికాయలో కావాల్సిన స్టఫ్ అయితే రెడీ అయిపోయింది. మరి కజ్జికాయ చేసుకోవాలి కదా, ఆల్రెడీ మైదా నేను తడిపి పక్కకు పెట్టేసాను, అంటే పిండిలా చేసి. ఇప్పుడు మనం రోటీ చేసుకుందాం అండి. అంటే మనం ఆల్రెడీ మైదా పిండిని తడిపెట్టుకున్నాం కదా, కొంచెం ఉప్పు నూనె వేసి ఇలా ముద్దలా చేసి దీన్ని మనం ఇప్పుడు పూరిలా చేసుకోవాలన్నమాట. వెల్ కొద్దిగా పొడి వేసుకుందాము పైన, ఎందుకంటే ఈజీగా మనకి పూరి చేసుకోవడానికి అవుతుంది. సో ఇలా రౌండ్ షేప్లో మనం పూరీలు చేసుకోవాలి కజ్జికాయలకి. సో ఎన్ని కజ్జికాయలు కావాలి అంటే దాన్ని బట్టి మనం పూరీలు చేసుకోవాలి. అయితే ఇలా నేను తయారు చేస్తూ ఉంటాను. ఈ లోపు నేను స్టవ్ ఆన్ చేసి ఈ ఆయిల్ని హీట్ చేసుకుంటాను, ఎందుకంటే డీప్ ఫ్రై చేయాలి కాబట్టి ఆయిల్ హీట్ అవడానికి టైం పడుతుంది. ఆల్రెడీ కొన్ని పూరీలు చేసి పెట్టేసుకున్నాను, అవి రెడీగా ఉన్నాయి, వాటిని కూడా తీసుకుందాం. అయితే కజ్జికాయలు చేయడానికి ఇలాంటి ఒకటి కావాలన్నమాట, ఇది మీ ఇంట్లో ఉంటుంది. సో ఈ మౌల్డ్లో వేసి మనం కజ్జికాయని రెడీ చేసుకుంటాము. సో దీంట్లో నేను తయారు చేసిన పూరిని ఇలా పెట్టుకున్నాను అండ్ దీని మధ్యలో ఒక సైడ్కి, మొత్తం కాదండి మళ్ళీ మనకి స్టఫ్ అంతా బయటకు వచ్చేస్తుంది, ఒక సైడ్కి ఏదైతే మనం రవ్వతో స్టఫ్ రెడీ చేసుకున్నామో దాన్ని వేసుకోవాలి. ఇలా ఎంత సరిపోతుందో అంత. అండ్ దీన్ని ఈ మౌల్డ్ని క్లోజ్ చేయాలి. ఇలా మీరు గట్టిగా ప్రెస్ చేస్తే కనుక దీని ఎక్సెస్ ఏదైతే ఉందో, ఎక్స్ట్రా ఏదైతే ఉందో ఆ పిండి అంతా కూడా వచ్చేస్తుంది ఇలా.
ఎస్, వావ్, చూసారా కజ్జికాయ ఇలా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఆయిల్లో వేసేసుకుందాం. అలాగే మనకు కావాల్సినవి రెడీ చేసుకోవాలన్నమాట. సో చాలామంది ఏం చేస్తారంటే 2 సైడ్స్ స్టఫ్ చేస్తారు, అలా వేస్తే ఎక్కువైపోతుంది, ఎక్కువైపోయి దాని నుంచి బయటకు వచ్చేస్తూ ఉంటుంది. సో ఆయిల్లో స్టఫ్ లీక్ అవ్వకుండా ఉండాలి అంటే చూసుకొని దానికి ఎంత సరిపోతుందో అంతే వేసుకోవాలి. అగైన్ ఈ పిండంతా తీసేస్తేనే, ఎక్స్ట్రా ఉన్న పిండంతా తీసేస్తేనే మనకి ఆ షేప్లో వస్తుంది. దీన్ని కూడా ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. ఇలా గోల్డెన్ బ్రౌన్ రావాలి. ఆల్రెడీ 1 సైడ్ వేగింది, ఇంకొంచెం ఇది వేగాలి. సో ఇప్పుడే వేసింది కాబట్టి కాస్త టైం పడుతుంది వేగడానికి. రవ్వ కజ్జికాయలు అయితే ఫ్రై అయిపోయాయి. మరి ఇప్పుడు మనం దీన్ని టిష్యూ పరిచిన ప్లేట్లోకి తీసుకుందాం. ఆయిల్ ఉంటుంది కదా, అదంతా కూడా ఈ టిష్యూకి పట్టుకుంటుంది. ఓకే, సో ఇంకా స్టవ్ ఆపేసి దీన్ని తీసుకుందాం ఫైనల్ ప్లేట్లోకి. వెల్, సో మీ అందరి కోసం నేను తయారు చేసిన రవ్వ కజ్జికాయలు రెడీ అయిపోయి చేతిలోకి వచ్చేసాయండి. మీరు కూడా ఇంట్లో చేసుకోవాలనుకుంటున్నారని నాకు తెలుసు, మీ మనసులో ఉన్న మాట నాకు తెలిసిపోతుంది. అందుకే ఆలస్యం చేయకుండా రవ్వ కజ్జికాయలు తయారీ విధానం మరోసారి నోట్ చేసుకోండి. రవ్వ కజ్జికాయలు తయారు చేసుకునే విధానం: ముందుగా మైదాలో కొద్దిగా ఉప్పు, కొద్దిగా నూనె వేసి తగినన్ని నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి ఉప్మా రవ్వ వేసి వేయించి ఒక బౌల్లోనికి తీసుకోవాలి. దీనిలో తరిగిన బెల్లం, యాలకుల పొడి, తరిగిన పిస్తా వేసుకొని బాగా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని కొంచెం కొంచెం తీసుకొని చిన్న సైజు పూరీల్లా ఒత్తుకోవాలి. దీని మధ్యలో రవ్వ మిశ్రమం ఉంచి అంచులు మూసి కజ్జికాయల్లా చుట్టుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, రవ్వ కజ్జికాయలు తినడానికి రెడీ. రాజుగారు, రవ్వ కజ్జికాయలు క్రిస్పీగా చూస్తుంటేనే కనిపిస్తుంది, కలర్ చూస్తేనే తెలుస్తుంది కదా, మరి నోట్లో వేసేసుకోండి. సో ఇలాంటి వాటి కోసం ఎక్కువగా మనం ఆగకూడదు. ఫస్ట్ మీరు అన్నట్టుగా క్రిస్పీగా, తర్వాత లోపల సాఫ్ట్గా ఉంది. కొంచెం మనకు బెల్లం అది కూడా యాడ్ చేస్తారు కదా, కొంచెం లైట్గా మెల్ట్ అయ్యి రవ్వ, తర్వాత కొంచెం పిస్తా కూడా యాడ్ చేస్తారు కదా, ఓవరాల్గా సూపర్గా ఉందండి. ఓకే, నేను చేసిన రెసిపీ గురించి నేనే చెప్పుకుంటే ఏం బాగుంటుంది. రాజుగారు అయితే చాలా బాగా చెప్పారు, ఎందుకంటే చాలా బాగుంది కాబట్టి కదండి. చాలా బాగుంది. అంటే మీరు వేసిన బెల్లం కూడా కరెక్ట్గా సరిపోయింది. అంటే కొన్ని రకాల స్వీట్లు ఏంటంటే కొంచెం ఎక్కువగా వేసేస్తే ఎక్కువ తినలేం మనం, ఒకటి 2 బయటలు చేసేసి మనం పక్కన పెట్టేస్తాం, అంటే తినాలని ఉన్న ఆ స్వీట్నికి. బట్ ఇక్కడ ఏంటంటే కరెక్ట్గా వేస్తారు మీరు, మీడియంగా ఉంది. సో 1, 2 అలా తినుకుంటూ వెళ్ళిపోవచ్చు. మీరు అన్నట్టు నిజంగా 1 by 1 తినుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. మనం ఆ పనిలో ఉందాము, బట్ చాలా మంది అక్కడ కూడా వెయిట్ చేస్తున్నారు దాన్ని తినాలి అని, టేస్ట్ చేయాలని కదండి. నిజంగానే అనిపిస్తుంది కదా మీకైతే? నాకు తెలుసు అండి మీ మనసులో ఉన్నమాట. సో నేను చేసిన రెసిపీస్ అన్నీ కూడా మీకు నచ్చాయి అని నేను ఆశిస్తున్నాను. మరి ఇవాల్టి ఈ స్పెషల్గా చేసిన రవ్వ కజ్జికాయ కూడా నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాగే మరిన్ని మంచి రెసిపీస్తో కానీ లేకపోతే మరొకసారి కానీ ఎక్కడైనా కలుద్దాము. అంతవరకు సెలవు. దిస్ ఈస్ గీతా భగత్ సైనింగ్ అప్. ఓకే, మరి సెలబ్రిటీ చేసిన టేస్టీ వెరైటీ చూసారు కదండి. మరి ఇప్పుడు కార్వింగ్ చూద్దాం. సో రాజు గారు ఏం కార్వింగ్ చూపిస్తున్నారు ఈరోజు? ఈరోజు క్రిస్మస్ రిలేటెడ్ కార్వింగ్ చేస్తున్నానండి. ఓకే, అంటే కివితో క్రిస్మస్ ట్రీ షేప్లో చేస్తున్నాను. అలాగే పొమగ్రానేట్ సీడ్స్ ఉన్నాయి, దానిమ్మ గింజలు. ఓకే, సో శాంతా క్లాస్ క్యాప్లా చేస్తున్నాను. బేసిక్ ఇంకా డిసెంబర్ వస్తేనే అంతా సెలబ్రేషన్స్ స్టార్ట్ అయిపోతాయి. అండ్ ఈ మధ్య మనకు కొంచెం ఇక్కడ కూడా లైక్ క్రిస్మస్ పార్టీస్ అని అలా ముందు నుంచి సెలబ్రేట్ చేస్తున్నారు కదా, అలాంటివి పెట్టుకున్నప్పుడు ఇలాంటివి ఏమన్నా అంటే చిన్న కొంచెం బఫెలో అవి కూడా ఉంటాయి కదా, సో వాటిలో మనం చేసి పెట్టేసుకోవచ్చు. స్కిన్ కావాలా రాజుగారు దీనికి? లేదండి, ఫ్రూట్ అయ్యి వచ్చేస్తాం. ఓకే, ఓకే.
సో ఇది ట్రీక్ మధ్యలో ఇదండి. సో సింపుల్గానే అరేంజ్ చేసుకోవడం ఇది. ఓకే. సో స్టార్ షేప్లో తీసుకుంటానండి. ఓకే. ట్రీ మీద పెట్టుకోవడానికి. అవునండి. ఓకే. సో వీటితో ఇంకా చాలా సింపుల్ అండి. సో వీటిని మనం కోన్ షేప్లో అరేంజ్ చేసుకోవాలి. సో ఇక్కడ చిన్న స్లైసెస్ కట్ చేసుకున్నాం కదండి. అవును. క్యాప్ బార్డర్ లాగా. ఎస్ అండి. లాస్ట్లో ఇక్కడ కొంచెం బెల్లా కూడా ఉంటుంది కదా క్యాప్కి. సో ఇలా చేసుకోవచ్చు. బాగుంది, క్రిస్మస్ డెకరేషన్ లాగా. నైస్. సో మనం క్రిస్మస్ పార్టీలు అవి అరేంజ్ చేసినప్పుడు చక్కగా ఇలా ఫుడ్ దగ్గర ఇలాంటి ప్రెజెంటేషన్ అది చేసుకుంటే మనకి లుక్ వైజ్గా బాగుంటుంది. అండ్ ఇవన్నీ మనం ఎలాగో తినేసేవి కాబట్టి హ్యాపీగా పిల్లలు ఇలా తీసుకొని కూడా తినేసేయచ్చు. మరి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. పన్ను నొప్పికి సంబంధించి మనం ఎన్నో రకాల చిట్కాలు చెప్పుకున్నాం కదండి. ఈ చిట్కా కూడా బాగుంటుంది, ఉపయోగపడుతుంది, ప్రయత్నించండి. పన్ను నొప్పి కనుక వేధిస్తూ ఉన్నట్లయితే లేత జామాకుల్ని నమలాలి. ఇలా చేయడం వల్ల పన్ను నొప్పి నుంచి చాలా వరకు రిలీఫ్ దొరుకుతుంది. అలాగే లేత జామాకుల్ని కషాయంలాగా కాచుకొని ఆ కషాయంతో పుక్కిట పట్టినట్లయితే చిగుళ్ళకు సంబంధించిన సమస్యలు, అంటే చిగుళ్ళు వాపులు కానీ, చిగుళ్ళ నుంచి రక్తం కారడం కానీ, నొప్పిగా ఉండడం కానీ, ఇలాంటి సమస్యలు ఏవైనా ఉంటే కూడా క్రమంగా తగ్గుతాయి. ఈ రోజు మనం చూసిన టేస్టీ వెరైటీస్ లో పోషక విలువలు ఎలా ఉన్నాయో బ్యూటిఫుల్ హెల్త్ లో చూసి తెలుసుకుందాం. ఈరోజు మనం చూసిన ఫస్ట్ రెసిపీ హనీ ఫ్రూట్ సలాడ్. ఈ రెసిపీలో ఓవరాల్ గా కార్బోహైడ్రేట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, సింపుల్ షుగర్స్ ఎక్కువగా ఉంటాయి, అండ్ తేనె కూడా యాడ్ చేస్తున్నాం కనుక తేనె నుంచి కూడా మనకి సింపుల్ షుగర్స్ యాడ్ అవుతున్నాయి. అండ్ వైటమిన్స్ అండ్ మినరల్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే బి సాల్యుబుల్ వైటమిన్స్, అలాగే మినరల్స్ లో ఆల్ మినరల్స్ అంటే అన్ని మినరల్స్ కూడా చాలా ఎక్కువగా లభిస్తుంది. అండ్ ఫ్రూట్స్ స్పెషల్లీ మనం దానిమ్మ యాడ్ చేస్తున్నాము, అలాగే కివి యాడ్ చేస్తున్నాం. సో ఈ రెండిట్లో కూడా, అలాగే అరటిపండులో కూడా వైటమిన్ సి కంటెంట్, ఈ మూడు సోర్సెస్ కూడా వైటమిన్ సి ప్రకారంగా చూస్తే చాలా ఎక్కువ వైటమిన్ సి ఉన్న ఫ్రూట్స్ కింద మనం కన్సిడర్ చేస్తాము. సో ఈ రెసిపీలో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా వరకు ఎక్కువగా ఉంటాయి కనుక రోగ నిరోధక శక్తి పెంచడానికి చాలా యూస్ఫుల్ అండి. అండ్ మినరల్స్ కూడా చాలా వరకు మనకి ఎక్కువగా లభిస్తుంది, ఎస్పెషలీ ఐరన్, కాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, క్రోమియం, ఇవన్నీ కూడా యాంటీ కార్సినోజెనిక్ ఎఫెక్ట్ అంటే క్యాన్సర్ లాంటి వ్యాధులు రానివ్వకుండా చూడడానికి చాలా యూస్ఫుల్ మినరల్స్ కింద మనం కన్సిడర్ చేస్తాం. ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా మనం ఈ మూడు ఫ్రూట్స్ నుంచి లభిస్తుంది. అండ్ తేనె కూడా యాడ్ చేస్తున్నాం కనుక తేనె వల్ల లాభాలు చాలా ఉన్నాయి. అది రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రానివ్వకుండా చూసుకోవడానికి చాలా వరకు హెల్ప్ఫుల్.
అండ్ మినరల్స్ కూడా చాలా వరకు ఎక్కువగా ఉంటాయి కనుక యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కూడా తేనె నుంచి మనకి చాలా వరకు లభిస్తుంది. సో ఓవరాల్గా ఈ రెసిపీ న్యూట్రియంట్ ప్రకారంగా మంచి రెసిపీ అండి. ఈ రెసిపీలో సింపుల్ షుగర్స్ ఎక్కువ ఉండడం వల్ల షుగర్ వ్యాధితో బాధపడే వాళ్ళు, అలాగే అధిక బరువుతో బాధపడే వాళ్ళు, అలాంటి వాళ్ళు ఈ రెసిపీ అవాయిడ్ చేసి లేదంటే తక్కువ క్వాంటిటీలో ట్రై చేసి మిగతా వాళ్ళందరూ కూడా ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ ఈ రెసిపీ దోసకాయ పచ్చడి. ఈ రెసిపీలో మనం దోసకాయ యాడ్ చేస్తున్నాం కనుక దోసకాయ నుంచి చాలా వరకు వాటర్ కంటెంట్ తో పాటు సోడియం, పొటాషియం, క్లోరైడ్ యాడ్ అవుతున్నాయి. సో ఆ పౌష్టిక విలువల ప్రకారంగా చూస్తే మంచి రెసిపీ అండి. అందరూ కూడా ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ రెసిపీ ఆలు మునక్కాడ మసాలా. ఆలుగడ్డ నుంచి మనకి కార్బోహైడ్రేట్ కంటెంట్ అనేది లభిస్తుంది. పీచు పదార్థం పాయింట్ ఆఫ్ వ్యూ ఆలుగడ్డలో పీచు పదార్థం మోడరేట్ అమౌంట్స్ లో ఉంటుందండి. అండ్ వైటమిన్స్ లో వైటమిన్ సి, పొటాషియం, సోడియం ఇవన్నీ కూడా కావాల్సినంత అమౌంట్స్ లో మనకి ఆలుగడ్డ నుంచి లభిస్తుంది. అండ్ మునక్కాడ యాడ్ చేస్తున్నాం కనుక మునక్కాడ నుంచి మనకి వైటమిన్ ఏ, వైటమిన్ సితో పాటు మినరల్స్ కూడా గుడ్ అమౌంట్స్లో యాడ్ అవుతున్నాయి. అండ్ పీచ్ పదార్థం యాడ్ అవ్వడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే మునక్కాడ యాడ్ చేస్తున్నాము. అండ్ మునక్కాడతో పాటు మనము కొబ్బరి పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాం కనుక కొబ్బరి పేస్ట్ నుంచి కార్బోహైడ్రేట్ కంటెంట్ అనేది యాడ్ అవుతుంది. సో ఓవరాల్గా ఈ రెసిపీలో కార్బోహైడ్రేట్ గుడ్ అమౌంట్స్లో ఉంటుందండి. అలాగే వైటమిన్స్ అండ్ మినరల్స్ కూడా గుడ్ అమౌంట్స్లో లభిస్తాయి. అండ్ పీచ్ పదార్థం కూడా ఎక్కువ ఉండడంతో న్యూట్రియంట్ పాయింట్ ఆఫ్ వ్యూ మంచి రెసిపీ. అందరూ కూడా ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ రెసిపీ రవ్వ కజ్జికాయలు. ఉప్మా రవ్వ అలాగే మైదా ఈ రెండు కూడా రీఫైన్డ్ కార్బోహైడ్రేట్ సోర్సెస్. ఈ రెసిపీలో మనం బెల్లం కూడా యాడ్ చేస్తున్నాం కనుక బెల్లం నుంచి షుగర్ అనేది యాడ్ అవుతుంది. అండ్ సింపుల్ షుగర్ యాడ్ అవ్వడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే బెల్లము. అండ్ మినరల్స్ కూడా చాలా వరకు యాడ్ అవ్వడానికి కారణము బెల్లం నుంచి యాడ్ అవుతుందండి. సో ఎక్కువ క్యాలరీస్ ఉండడం వల్ల అలాగే సింపుల్ షుగర్, రీఫైన్డ్ కార్బోహైడ్రేట్ ఉండడం వల్ల షుగర్ వ్యాధితో బాధపడుతున్న వాళ్ళు, అలాగే గుండె జబ్బులతో బాధపడుతున్న వాళ్ళు, అలాంటి వాళ్ళు ఈ రెసిపీ అవాయిడ్ చేసి మిగతా వాళ్ళందరూ కూడా ఈ రెసిపీ పోర్షన్ సైజ్కి దృష్టిలో పెట్టుకొని ట్రై చేయొచ్చు. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మనం బట్టలు ఉన్నటువంటి కబోర్డ్స్లో చాలా వరకు నాప్థలిన్ ఉండలు వేసుకుంటూ ఉంటాం. ఇలా చేయడం వల్ల క్రిమి కీటకాలు రాకుండా ఉంటాయి, బట్టలు చిరుగు పట్టకుండా ఉంటాయి, ఇంకా బట్టలు మంచి వాసనతో కూడా ఉంటాయి. కానీ ఒక్కోసారి ఈ ఉండల వల్ల బట్టలకి కలర్స్ అంటేస్తూ ఉంటాయి. ఇలా కాకుండా ఉండాలి అంటే నాప్థలిన్ ఉండల్ని పాలిథిన్ కవర్లో వేసేసుకొని అక్కడక్కడ హోల్స్ చేసేసి వాటిని బట్టల్లో కనుక ఉంచుకున్నట్లయితే ఎప్పట్లాగే పురుగు పట్టదు, అలాగే బట్టలు కూడా మంచి వాసనతో ఉంటాయి. రాజు గారు, మీరు మంచి టేస్టీ ఫ్రూట్ సలాడ్ చూపించారు. మన పార్టిసిపెంట్స్ కూడా మంచి పచ్చళ్ళు, కర్రీస్, సో అన్ని కూడా దేనికదే సింపుల్ గా చేసేసుకునేవి ఈరోజు అన్ని, బట్ టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్. అవునండి. సో మరి చూసారు కదా ఇవాళ వెరైటీస్ ని, మీరు కూడా ట్రై చేయండి. మరి అలాగే తెలుగు రుచిపై మీ అభిప్రాయాన్ని కూడా మాకు రాసి పంపించండి. మా అడ్రస్ తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. ఇది ఇవాళ మన ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ తెలుగు రుచి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బై.